మీ ఆయన దగ్గర డబ్బులు తీసుకొని బంగారం కొనుక్కుంటున్నాను చీరల షాప్ కు తీసుకొచ్చిన ఏంటి? రండి చెప్తాను. అన్ని ఇలా చీరలు కొని డబ్బులు తగిలేసి మళ్ళీ బంగారానికి డబ్బులు అడిగితే మాత్రం ఇంక ఇవ్వరు. ఏమి ఇయ్యకర్లేదు, మీరైతే రండి. ఇక్కడ వీళ్ళ షాప్ లో 10,000కి 4 గద్వాల పట్టు చీరలంట. అంతేకాదు 10,500కి 3 పట్టు చీరలు. ఇవన్నీ అవే. అయితే నువ్వు తప్పుకోవే. లోపలికి వచ్చేటప్పుడేమో ఏం కొనడానికి వీల్లేదు, నా కొడుకు డబ్బులన్నీ వేస్ట్ చేస్తుంది అని అనింది. ఇక ఇన్ని సెలెక్ట్ చేసుకుంది. అత్తమ్మ బంగారం అన్నారు బడ్జెట్ మరి. చీరలు ఎప్పుడంటే అప్పుడు వస్తాయంటే నచ్చినప్పుడే తీసుకోవడం, బంగారం అంటే ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. నేను కొనుక్కుంటా అంటేనేమో 100 డైలాగులు. చూడు ఎన్ని వేసిందో. అబ్బా చీరలు ఎంత బాగున్నాయో, నేను తీసుకుంటాను, నువ్వు వేరే సెలెక్షన్ చేసుకో. నేను కష్టపడి సెలెక్షన్ చేసుకున్న చీరలు అన్నీ తీసుకుంది. ఇవి అన్నిటికీ బిల్లు వేపి ఇచ్చేసేయండి మేడం. వీటికి కూడా మేడం మీది బిల్లు 21,000 అయింది. 10,000 పర్చేస్ చేస్తే మన దగ్గర ఒక గోల్డ్ కాయిన్, సో మీకు 2 కాయిన్స్. గోల్డ్ కాయిన్ పోనీలే, చీరలు ఆవిడ కొట్టేసిన గోల్డ్ కాయిన్స్ మిగిలే. వ్రతం చెడినా ఫలం దక్కినట్టు గోల్డ్ కాయిన్స్ అన్నీ దక్కాయి.